హాయ్ గైస్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అప్డేట్ కొరకు. మన ఈరోజు మెయిన్లీ ఏంటంటే డిజిటల్ ప్రైమర్, కొన్ని డిజిటల్ బేసిక్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే బైనరీ లాజిక్. ఓకే, ఇక్కడ మనకు బైనరీ లాజిక్స్ వచ్చేసి టూ లాజిక్స్, లాజిక్ జీరో అండ్ లాజిక్ వన్. యూజువల్గా మనం ఏంటంటే 0 వోల్ట్స్ ఉంటే లాజిక్ జీరోగా మనం కన్సిడర్ చేస్తాము. అదేవిధంగా 5 వోల్ట్స్ ఉంటే లాజిక్ వన్గా కన్సిడర్ చేస్తాము. ఓకే, అండ్ ఆల్వేస్ మనం ఏంటంటే కొన్ని వోల్టేజ్ రేంజ్ కూడా తీసుకుంటాం అనమాట. 3 వోల్ట్స్ నుంచి 5 వోల్ట్స్గా ఉంటే మనం లాజిక్ వన్గానే కన్సిడర్ చేస్తాము. అదేవిధంగా 0 వోల్ట్ నుంచి 1 వోల్ట్ ఉన్న లాజిక్ జీరోగా కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఒక థ్రెషోల్డ్స్ని బేస్ చేసుకుని కూడా మనం లాజిక్ జీరో ఆర్ లాజిక్ వన్గా కూడా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ లాజిక్ గేట్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మనకి ఏంటంటే అండ్ గేట్. అండ్ గేట్ వచ్చేసి మనకి లాజికల్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏ డాట్ బి అనమాట. ఇది మనకి అండ్ గేట్ యొక్క సింబల్ అనమాట. ఓకే, నాకు ఇక్కడ ఏంటంటే మనకి టూ ఇన్పుట్స్ కాబట్టి మనకి 2 పవర్ 2 వచ్చేసి 4 అనమాట. ఫోర్ కాంబినేషన్స్ ఉంటాయి, 0 0 0 1 1 0 1 1. ఓకే, నాకు అవుట్పుట్ వచ్చేసి ఏంటంటే మనకి ఏ డాట్ బి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఏ అండ్ బి మల్టిప్లై చేస్తే 0 ఇంటూ 0 0, 0 1 0 ఇంటూ 1 0, నెక్స్ట్ 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1. ఓకే, మనకేంటంటే ఆ, అన్ని ఇన్పుట్స్ 1 ఉంటేనే మనకి అవుట్పుట్ 1 వస్తుంది అనమాట. ఈ యొక్క అండ్ గేట్ ఈ విధంగా మనం ఈ యొక్క అండ్ గేట్ మనం డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్ గేట్ ఏంటంటే బులియన్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏ ప్లస్ బి. ఇది ఒక లాజిక్ సింబల్ అనమాట. ఇది వచ్చేసి ఆర్ ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ట్రూత్ టేబుల్ వచ్చేసి మళ్ళీ టూ ఇన్పుట్స్ కాబట్టి 4 కాంబినేషన్, 2 పవర్ 2 0 0 0 1 1 0 1 1. ఇక్కడ ఆర్ కాబట్టి ఆ, ఏ లాజిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇన్పుట్ అనేది 1 అయినా కానీ అవుట్పుట్ అనేది కంపల్సరీ 1 అవుతుంది. అన్ని ఇన్పుట్స్ 0 ఉంటే మనకు అవుట్పుట్ 0 వస్తుంది అనమాట. ఇది ఆర్ గేట్ యొక్క డెఫినేషన్. ఇక్కడ మనకి ఏంటంటే ఏ ఇన్పుట్ కూడా 1 ఉంటే మనకు అవుట్పుట్ 1 ఉంటుంది, అన్ని ఇన్పుట్స్ 0 ఉంటే అవుట్పుట్ 0 ఉంటుంది అనమాట. ఇది ఆర్ గేట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ట్రై స్టేట్ బఫర్ గురించి ఇక్కడ చూద్దాం. మనకి ఏంటంటే ట్రై స్టేట్లో వచ్చేసి మనకి త్రీ యూజువల్గా ఉంటాయి, ఒకటి ఇన్పుట్, ఒకటి అవుట్పుట్, ఒకటి ఎనేబుల్ అనమాట. ఓకే, ఇది కూడా నాట్ గేట్ అనమాట. ఈ యొక్క ఎనేబుల్ అనేది 1 అయితేనే మనకి ఇది నాట్ గేట్ అనేది వర్క్ అవుతుంది. అదర్వైజ్ ఏంటంటే ఆల్వేస్ హై అనేది అవుట్పుట్ అనేది హై వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఎనేబుల్ వచ్చేసి ఫస్ట్ టూ లాజిక్స్ 0 0 ఉంది. బట్ నాకు ఇన్పుట్ 0 ఉన్నా 1 ఉన్నా కానీ నాకు అవుట్పుట్ వచ్చేసి హై ఉందన్నమాట. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఈ యొక్క ఎనేబుల్ పిన్ వచ్చేసి 1 హైలో ఉందనుకోండి, మనకి ఇది 0 ఉంటే అవుట్పుట్ 1 వస్తుంది, ఇది 1 ఉంటే ఇది 0 వస్తుంది అనమాట. ఇది ట్రై స్టేట్ ఇన్వర్టర్ అనమాట. ఇది ఇన్వర్టింగ్ ట్రై స్టేట్ బఫర్. ఓకే, ఈ విధంగా మనకి ఏంటంటే యాక్టివ్ హై, ఈ యొక్క ఎనేబుల్ వచ్చేసి యాక్టివ్ హైలో ఉంటే ఇన్వర్టింగ్ ట్రై స్టేట్ బఫర్ అనేది ఈ విధంగా ట్రూత్ టేబుల్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇన్వర్టర్ చూద్దాం. ఎక్స్ ఈక్వల్ టు ఏ డాష్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఏ నాకు ఇన్పుట్ ఇస్తే నాకు అవుట్పుట్ వచ్చేసి ఏ డాష్ అని వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 ఇన్పుట్ కాబట్టి ఓన్లీ 2 పవర్ 1 వచ్చేసి ఓన్లీ 2 కాంబినేషన్స్ అనమాట. 2 పవర్ 0 వచ్చేసి ఓన్లీ 2 కాంబినేషన్ 0 అండ్ 1. ఓకే, 0 నేను ఇన్వర్ట్ చేస్తే 1, 1 ఇన్వర్ట్ చేస్తే 0. ఓకే, ఈ విధంగా మనం నాట్ గేట్ని మనం మెన్షన్ చేస్తాం. ఇది అక్కడ బబుల్ ఉంటే మనం నాట్ గేట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్స్ఆర్ గేట్ మనం ఇక్కడ చూద్దాము. ఓకే, ఇది ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ ఏ ఎక్స్క్లూజివ్ బి. ఓకే, ఇది వచ్చేసి మనకి ఎక్స్ఆర్ సింబల్. ఓకే, నేను మళ్ళీ ఇక్కడ టూ ఇన్పుట్స్ కాబట్టి 2 పవర్ 2 4 కాంబినేషన్స్, నెక్స్ట్ 0 0 0 1 1 0 1 1. ఇక్కడ ఏంటంటే మనకి ఈవెన్ ప్యారిటీ, ఆడ్ ప్యారిటీలో మనం ఏంటంటే మనము ఈ యొక్క ఎక్స్ఆర్ అనేది మెయిన్లీ మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నాకు వన్ ఆడ్ వన్స్ ఉన్నాయి కదా, ఆడ్ వన్స్ ఉన్నాయి కాబట్టి 1 అని నేను మెన్షన్ చేసుకున్నాను. అదే విధంగా ఈవెన్ వన్స్ ఉన్నాయి అనుకోండి, 0 మనం మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఆడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ వన్స్ నేను కౌంట్ చేస్తే ఆడ్ ఉంది కాబట్టి 1, అదే ఈవెన్ ఉంది కాబట్టి 0 మనం మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఈ యొక్క ఎక్స్ఆర్ గేట్ని మనం ప్యారిటీగా మనం మెయిన్లీ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నాండ్ గేట్ అనమాట. మనకు అండ్ గేట్ ఆల్రెడీ తెలుసు, దానికి ఇన్వర్షన్ వచ్చేసి మనకి నాండ్ గేట్ అవుతుంది. అండ్ గేట్ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి దాన్ని ఇన్వర్స్ చేద్దాం. ఓకే, ఏ డాట్ బి వచ్చేసి అండ్ గేట్. మనకి ఇక్కడ బబుల్ ఉంటే అండ్ గేట్కి మనకి నాట్ గేట్ అయిపోతుంది అనమాట, నాండ్ గేట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకి అగైన్ 4 కాంబినేషన్ 2 పవర్ 2 0 0 0 1 1 0 1 1. ఓకే, మనకి ఆల్రెడీ అండ్ గేట్ మనం చూసాం కాబట్టి 0001 కదా, ఇది 1110 అవుతుంది అనమాట. ఇది 1110 అంటే రివర్స్ అనమాట. ఇదేంటంటే మనకి అండ్ గేట్ని రివర్స్ లాజిక్ అనమాట. అండ్ గేట్ని నాట్ చేస్తే మనకి అవుట్పుట్ని మనకి ఏంటంటే ఈ యొక్క నాండ్ గేట్ అనేది వస్తుంది అనమాట. అందుకని
111 0. నెక్స్ట్ నార్ గేట్ చూద్దాం. ఇది ఆర్ గేట్కి కాంప్లిమెంట్ అనమాట. ఏ ఏబి ఇది వచ్చేసి ఏంటంటే ఆర్ గేట్కి మనం బబుల్ ఇస్తే నార్ గేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకేంటంటే అన్ని ఇన్పుట్ జీరో ఉంటేనే అవుట్పుట్ అనేది 1 ఉంటుంది. అదర్వైజ్ ఆల్వేస్ ఏ ఇన్పుట్ కూడా 1 ఉంటే మనకు అవుట్పుట్ అనేది 0 ఉంటుంది అనమాట ఈ యొక్క నార్ గేట్లో. ఇది వచ్చేసి రివర్స్ టు ఆర్ గేట్. ఇక్కడ మనం చూస్తే 0 1 1 కదా, ఇది 1 0 0 అవుతుంది అనమాట. ఓకే, ఇది రివర్స్ టు నార్ గేట్, ఆర్ గేట్. ఓకే, నెక్స్ట్ చూద్దాము. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఏంటంటే కొన్ని లాజిక్ డిజైన్ యూజింగ్ గేట్స్. ఓకే, మనం ఏంటంటే కొన్ని లాజిక్స్ మనం డిజైన్ కూడా చేయొచ్చు అనమాట ఈ యొక్క గేట్స్ యూస్ చేసుకొని. ఓకే, ఇది నేను ఏంటంటే ఒక హాఫ్ యాడర్ మనం క్రియేట్ చేద్దాము. మనం ఏంటంటే రెండు ఇన్పుట్స్ మనం ఎడిషన్ చేయాలంటే ఈ యొక్క హాఫ్ యాడర్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏంటంటే అండ్ గేట్, 2 అండ్ గేట్స్, ఒక ఆర్ గేట్ వచ్చేసి ఇది ఎక్స్క్లూజివ్ ఆర్ అనమాట. ఓకే, ఇది ఒక ఎక్స్ఆర్, ఇది ఒక ఎక్స్ఆర్ ఒక నేను గేట్ తీసుకున్నాను అండ్ ఒకటి అండ్ గేట్ తీసుకున్నాను అనమాట. ఓకే, ఇది యూస్ చేసుకొని మనం ఏంటంటే ఎక్స్ వై కాంప్లిమెంట్, ఎక్స్ కాంప్లిమెంట్ వై. ఓకే, ఇది వచ్చేసి ఎక్స్ ఎక్స్క్లూజివ్ వై, ఇది వచ్చేసి సమ్. నెక్స్ట్ క్యారీ వచ్చేసి ఎక్స్ వై, ఇది అండ్ గేట్ కాబట్టి మల్టిప్లై చేస్తాం అనమాట ఇన్పుట్స్ని. ఓకే, ఈ విధంగా సమ్ అండ్ క్యారీని మనం అవుట్పుట్ని ఏంటంటే ఈ విధంగా మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. ఈ యొక్క 2 బిట్స్ని యాడ్ చేసి మనకి 2 అవుట్పుట్స్ వస్తాయి అనమాట. ఒక టూ బిట్ ఆఫ్ యాడ్ అనమాట, ఇది 2 బిట్ యాడర్. దీని 2 బిట్ని యాడ్ చేసి మనకి అవుట్పుట్ 2 ఇస్తుంది అనమాట, సమ్ అండ్ క్యారీ. ఇక్కడ చూస్తే మనకి 2 ఇన్పుట్స్ కాబట్టి 2 4 కాంబినేషన్ 0 0 0 1 1 0 1 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి 0 + 0 యాడ్ చేస్తే నాకు సమ్ 0 వచ్చింది, క్యారీ కూడా 0 వచ్చింది. 0 + 1 వచ్చేసి 1, క్యారీ 0. నెక్స్ట్ 1 + 0 సమ్ 1, క్యారీ 0. 1 + 1 ఇక్కడ ఏంటంటే 1 0 కాబట్టి 0 వచ్చేసి సమ్ ఉంది, 1 వచ్చేసి క్యారీ. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట ఈ యొక్క ఆఫ్ యాడర్ యూస్ చేస్తే. ఓకే, మనం ఈ యొక్క ఎక్స్క్లూజివ్ ఆర్ అండ్ గేట్ ఈ యొక్క యూస్ చేసి మనం ఒక లాజిక్ని డిజైన్ చేసాం, ఒక ఎడిషన్ని మనం చేసాం అనమాట. అదేవిధంగా ఫుల్ యాడర్ తీసుకుంటే మనకి క్యారీని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ 3 ఇన్పుట్స్, ఇక్కడ వచ్చేసి 2 ఇన్పుట్స్ కదా. నేను ఈ 2 ఆఫ్ యాడర్స్ని తీసుకుంటే మనం ఒక ఫుల్ యాడర్ మనం డిజైన్ చేసాం అనమాట. ఒక ఎక్స్క్లూజివ్ ఆర్, ఒక అండ్, అగైన్ ఒక ఎక్స్క్లూజివ్ ఆర్, ఒక అండ్, లాస్ట్ ఒక ఆర్ అనేది, ఈ రెండింటిని మన క్యారీస్ని యాడ్ చేస్తాం అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఇది యూస్ చేస్తే ఫుల్ యాడర్ మనం ఏంటంటే మనం ఒక క్యారీని ప్లస్ 2 ఇన్పుట్స్ని యాడ్ చేయొచ్చు అనమాట. ఇది ఏంటంటే మనం మెయిన్లీ ఫుల్ యాడర్ వచ్చేసి ఏంటంటే మనం కంప్లీట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రీవియస్ నుంచి వచ్చిన క్యారీని తీసుకొని నెక్స్ట్ 2 ఇన్పుట్స్ అనుకోండి, ఇది 2 ఇన్పుట్స్, ఇది ఒక క్యారీ. ఓకే, ఈ విధంగా మనం 3 ఇన్పుట్స్ని తీసుకొని మనకు ఒక 2 అవుట్పుట్స్ అనేవి వస్తుంది అనమాట, ఒక సమ్, ఒక క్యారీ. ఓకే, ఈ విధంగా మనం అవుట్పుట్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే మనకి 2 × 3 వచ్చేసి 9 కాంబినేషన్స్, 8 కాంబినేషన్స్ అనమాట. 0 0 0 మనకి ఆల్రెడీ ఈ డిజిటల్ లాజిక్స్ ఎలా డిఫైన్ చేయాలో మనకు తెలుసు. 0 1 0 1 0 1, ఇక్కడ 2 zeros 2 1s, ఇక్కడ 4 zeros 4 1s. ఈ విధంగా మనం ట్రూత్ టేబుల్ అనేది వేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే 0 0 0కి క్యారీ 0, సమ్ 0. నెక్స్ట్ 0 0 1కి ఒక్క 1 ఉంది కాబట్టి సమ్ 1. నెక్స్ట్ 0 1 0 ఒకటే 1 ఉంది కాబట్టి సమ్ 1. నెక్స్ట్ 0 0 1 0 అంటే 1 0 కాబట్టి అప్పుడు క్యారీ 1 అవుతుంది, సమ్ 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 0 0 కాబట్టి ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే 0 1 అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటి ఓన్లీ ఒక 1 ఉంది కాబట్టి ఓన్లీ 1 సమ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 + 0 + 1 అంటే 2 1s ఉన్నాయి కాబట్టి క్యారీ 1, సమ్ 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 1s ఉన్నాయి కాబట్టి క్యారీ 1, సమ్ 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 1s ఉన్నాయి కాబట్టి క్యారీ 1, సమ్ 1 అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క ఫుల్ యాడర్ యూస్ చేసుకొని, ఈ గేట్స్ని యూస్ చేసుకొని మనం ఒక లాజిక్ని డిజైన్ చేసాం అనమాట. ఒక్కొక్క ఫుల్ యాడర్ని మనం డిజైన్ చేసాం అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాము. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఆల్రెడీ ఇది ఎక్స్పాండ్ చేశాను అనమాట. ఇక్కడ ఏంటి నేను ఓన్లీ ఒక 3 ఇన్పుట్స్ని, ఒక 2 ఇన్పుట్స్, ఒక క్యారీ యూస్ చేసుకొని నేను అవుట్పుట్ వచ్చింది. అదేవిధంగా నేను ఇక్కడ 4 బిట్ యాడర్, నాకు ఫర్ ఎగ్జాంపుల్ 4 బిట్ యాడర్ నేను డిజైన్ చేయాలంటే 4 ఫుల్ యాడర్స్ నేను తీసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ చూస్తే మనకు ఆల్రెడీ 2 ఇన్పుట్స్, ఒక క్యారీ, 2 ఇన్పుట్స్ ఒక క్యారీ అనుకోండి. అదేవిధంగా నేను ఇక్కడ మెన్షన్ చేశాను 2 ఇన్పుట్స్, ఒక క్యారీ. ఓకే, నాకు ఈ 3 ఇన్పుట్స్ వస్తే నాకు 2 అవుట్పుట్స్ వచ్చింది, ఒక క్యారీ, ఒక సమ్. అదేవిధంగా అగైన్ అదర్ 2 ఇన్పుట్స్ ఉన్నాయి, నాకు ఈ యొక్క క్యారీ ఇక్కడ ఈ ఫుల్ యాడర్ నుంచి ఒక క్యారీ వచ్చింది. ఈ 3 ఇన్పుట్స్ తీసుకొని అగైన్ 2 అవుట్పుట్స్, అగైన్ 3 ఇన్పుట్స్, 2 అవుట్పుట్స్, అగైన్ 3 ఇన్పుట్స్, 2 అవుట్పుట్స్.
ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే 4 ఫుల్ యాడర్స్ని యూజ్ చేసుకుంటే మన 4 బిట్ యాడర్ అనమాట. ఇక్కడ A0, A1, A2, A3 అంటే 4 బిట్స్. అదేవిధంగా బి కూడా 4 బిట్స్, క్యారీ కూడా 4 బిట్స్. ఓకే, ఇవన్నీ యూజ్ చేసుకొని మనం ఏంటంటే 4 బిట్ యాడర్ అనమాట మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ యొక్క లాజిక్ గేట్స్ని యూజ్ చేసుకొని మనం ఈ యొక్క బిగ్ సర్క్యూట్స్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎడిషన్ చేయాలంటే ఈ యొక్క లాజిక్ గేట్స్ని యూజ్ చేసుకొని మనం ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మళ్ళీ డీకోడర్స్ చూద్దాము. ఇదేంటంటే మనం అడ్రస్ని డీకోడ్ చేయాలంటే మనం డీకోడర్స్ అనేవి యూజ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అడ్రస్ డీకోడర్ ఫర్ 9, ఇక్కడ 1001 ఇస్తున్నాము. ఇక్కడ నాట్ గేట్ కాబట్టి 0 నేను ఇస్తే 1 అవుతుంది, ఇక్కడ కూడా 0 ఇస్తే 1 అవుతుంది. 4 వన్స్ అండ్ గేట్ అవుట్పుట్ ఏమవుతుంది, 1. అన్ని వన్స్ ఉంటే అవుట్పుట్ 1 వస్తుంది అనమాట. ఓకే, ద అవుట్పుట్ విల్ బి 1 ఇఫ్ ఓన్లీ ద ఇన్పుట్ 1002. ఓకే, ఇది ఒక బేస్ 2 వచ్చేసి బైనరీ సిస్టమ్ కాబట్టి 1001 వేస్తే ఇక్కడ 0 కాబట్టి 1 అవుతుంది. ఇది 1 ఇది 1 కాబట్టి 4 వన్స్. ద అవుట్పుట్ వచ్చి ఏమిటంటే నాకు అండ్ గేట్ ఇన్పుట్ వచ్చేసి ఆల్ వన్స్ ఉన్నాయి కాబట్టి నాకు అవుట్పుట్ 1 వస్తుంది. అదేవిధంగా ఇంకొక డీకోడర్ చూద్దాము. ఇక్కడ 5 ఇస్తుంది అనమాట. ఇక్కడ ఏంటి మనకి ఎల్ఎస్బి ఇది కాబట్టి ఎల్ఎస్బి ఇది 1010, రివర్స్ ఆర్డర్ కాబట్టి 1010. ఇక్కడ 0 ఏంటంటే ఇక్కడ 1 అవుతుంది, ఇది కూడా 0 1 అవుతుంది. అప్పుడు ఏంటంటే 4 వన్స్ నేను అండ్ గేట్కి ఇన్పుట్ ఇస్తే ఇది కూడా అవుట్పుట్ 1 వస్తుంది అనమాట. ఈ యొక్క అడ్రస్ని బట్టి మనకి ఏంటంటే లాజిక్ 0 లాజిక్ 1 అని మనం డీకోడ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా కూడా మనము ఈ యొక్క లాజిక్ గేట్స్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్ ఏంటంటే మనం ఏంటంటే ఒక బిట్ని స్టోరేజ్ కోసం మనం ఈ యొక్క ఫ్లిప్ ఫ్లాప్ని యూస్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి క్లాక్, ఇది వచ్చేసి డేటా అనమాట. ఈ యొక్క డేటా ఇస్తే ఫస్ట్ ఇక్కడ చూడండి, నా క్లాక్లు ఏం లేనప్పుడు మనకి నో చేంజ్, మనకి అవుట్పుట్ ఏం రాదనమాట. నెక్స్ట్ ఇక్కడ క్లాక్ అనేది 1 ఉంది, నేను క్లాక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఈ యొక్క ఫ్లిప్ ఫ్లాప్కి. ఇక్కడ 0 ఇస్తే మనకి ఆల్వేస్ రీసెట్, నెక్స్ట్ స్టేట్ వచ్చేసి 0 వస్తుంది అనమాట. ఫస్ట్ నేను 0 ఇచ్చి క్లాక్ ఇచ్చాను అనుకోండి, నాకు నెక్స్ట్ అవుట్పుట్ 0 వస్తుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ 1 ఇచ్చేసి క్లాక్ ఇచ్చాను అనుకోండి, నాకు నెక్స్ట్ స్టేట్ ఏమొస్తుంది, 1 వస్తుంది అనమాట. ఈ విధంగా. ఓకే, మనం ఏంటంటే ఈ యొక్క 1 బిట్ స్టోరేజ్ కోసం మన ఈ యొక్క నాండ్ గేట్ యూజ్ చేసుకుని, ఇది అండ్ గేట్ కదా, అండ్ గేట్ కాంప్లిమెంట్ నాండ్ గేట్ 4 నాండ్ గేట్స్ ఒక నాట్ గేట్ యూజ్ చేసుకొని మనం ఒక ఫ్లిప్ ఫ్లాప్ని ఒక్కొక్క స్టోరేజ్ డివైస్ని మనం ఇక్కడ డిఫైన్ చేసాము. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఇది క్లాక్, ఇది డేటా, ఇది క్యూ బార్ అనమాట. ఈ విధంగా మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క 1 బిట్ స్టోరేజ్ ఎలిమెంట్ అనమాట. నెక్స్ట్ క్లాక్ ఇచ్చినప్పుడు ఈ ప్రీవియస్ స్టోరేజ్ బిట్ అనేది మనకి నెక్స్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క ఫ్లిప్ ఫ్లాప్ని యూజ్ చేసుకొని మనం స్టోరేజ్ డివైస్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటే నాకు 100 బిట్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మన యొక్క మెమరీ వచ్చేసి ఈ యొక్క ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేసుకొని మనం డిజైన్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యూనిట్స్ ఆఫ్ డేటా సైజ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ బిట్, మనకి బిట్ వచ్చేసి 0 ఆర్ 1గా మనం ట్రీట్ చేస్తాం. బైట్ అంటే 8 బిట్స్ని మనం తీసుకుంటే ఒక బైట్గా మనం డిఫైన్ చేస్తాము. నెక్స్ట్ నిబుల్ అంటే 4 బిట్స్ అనమాట. హాఫ్ బైట్ అన్న 4 బిట్స్ అన్న ఒకటే అనమాట. నిబుల్ వచ్చేసి ఏంటంటే ఒక 4 బిట్స్ అనమాట. ఇది హాఫ్ బైట్ని మనం నిబుల్ అంటాం అనమాట. నెక్స్ట్ వార్డ్ వచ్చేసి 2 బైట్స్ ఆర్ 16 బిట్ని మనం వార్డ్ అంటాం అనమాట. ఇది వార్డ్ వచ్చేసి 2 బైట్స్. నెక్స్ట్ నిబుల్ వచ్చేసి ఓన్లీ 4 బిట్స్ ఆర్ హాఫ్ బైట్ వచ్చేసి నిబుల్, బైట్ వచ్చేసి 8 బిట్స్, నెక్స్ట్ బిట్ వచ్చేసి 0 ఆర్ 1. ఓకే, మనం ఇది మెయిన్లీ మనం గుర్తుంచుకోవాలన్నమాట. మనం నార్మల్గా నెక్స్ట్ మైక్రో కంట్రోలర్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు మన యొక్క ఎంబెడెడ్ సిస్టంలో ఇది మెయిన్లీ మనం బైట్ అంటే ఏంటి, నిబుల్ అంటే ఏంటి, వార్డ్ అంటే ఏంటి, మనం ఇవన్నీ గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి కిలో బైట్ అంటే 2 power 10 బైట్స్ వచ్చేసి మనకు ఒక కిలో బైట్ మనకి 1 KB అంటాం. ఓకే, అదేవిధంగా మనం 1 MB అంటే 2 power 20 బైట్స్ని మనం ఏంటంటే 1 MBగా ట్రీట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ 1 GB అంటే 2 power 30 బైట్స్ని మనం 1 GBగా ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ 1 TB అంటే 2 power 40 బైట్స్ని 1 TBగా మనం డిఫైన్ చేస్తాం అనమాట. ఈ విధంగా ఏంటంటే మనం ఒక బిట్స్ నుంచి ఒక బైట్స్ని ఎలా డిఫైన్ చేస్తాం, బైట్స్ నుంచి వార్డ్ నుంచి కిలో బైట్స్, మెగా బైట్స్, గిగా బైట్స్, టెరాబైట్స్, ఈ విధంగా ఏంటంటే మన ఒక మెమరీని ఏంటంటే ఈ విధంగా మనం సిగ్నిఫికెంట్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.